హాయ్ గ్యాస్, నేను మీ అశోక్ రెడ్డి. ఈరోజు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ కారులో నేనైతే భద్రాచలం వెళ్తున్నా. సూర్యాపేట దగ్గర ఇంకొక అతను ఉన్నాడు. అతన్ని కూడా ఎక్కించుకొని అయితే మనం డైరెక్ట్ భద్రాచలంలో నైట్ 9కి అట్లా వెళ్తాం. అండ్ మనమైతే ఇప్పుడు చౌటుప్పల్, సూర్యాపేట, కోదాడ ఆ రూట్లో అయితే వెళ్తున్నాం. వెళ్తున్న దారిలో అయితే మనకి చాలా లొకేషన్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ లొకేషన్స్ తీయలేకపోయినాం. ఎందుకంటే మనకి తీయడానికి కుదరలేదు. తీసిన లొకేషన్స్లో అయితే మనకి ఎక్కడైతే నదులు ఉన్నాయో అక్కడైతే ఒక్క చుక్క నీళ్ళు కూడా లేవు దగ్గరగా మనం చూసుకుంటే. అండ్ తర్వాత సూర్యాపేట దగ్గరలో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం, చాయ్ బ్రేక్. ఆ చాయ్ బ్రేక్ తీసుకొని డైరెక్ట్ మన ఫ్రెండ్ని అయితే పికప్ చేసుకున్నాం. సూర్యాపేట తర్వాత మన ఫ్రెండ్ అయితే ఒకళ్ళు కలిశారు, తన్నే మన ఎక్కించుకునేది. అండ్ వెళ్తున్న దారిలో అయితే మనకి చాలా ఊర్లు ఉంటాయి. ఏది మన కొన్ని పేర్లు అయితే తెలియవు, పాల్వాయి ఇట్లాంటి సంథింగ్ చాలా పేర్లు ఉంటాయి. అతనే మన ఫ్రెండ్. తనని ఎక్కించుకొని డైరెక్ట్ నైట్ కల్లా వెళ్ళిపోతాం. నైట్ 9కి 10 కల్లా వెళ్ళిపోతాం. వెళ్తున్న ఏ ఒక్క బ్రిడ్జి దగ్గర మనకి వాటర్ అయితే లేవు. చాలా డిసప్పాయింట్ ఉండే. వీడియోలు తీద్దాం అనుకున్నాం, కానీ ఏ ఒక్క బ్రిడ్జి కింద మనకి నది వెళ్తున్న ప్రతి చోట అయితే నీళ్లు దొరకలేదు మనకి ఎక్కడ. నైట్ 9:30, 10 కల్లా మనం భద్రాచలం అయితే వెళ్ళిపోయాం. అంటే మనం హైదరాబాద్ నుంచి 12:30కి అట్లా బయలుదేరాం మన ఫ్రెండ్ కారులో. నైట్ 9:30, 10 కల్లా మనం భద్రాచలం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాం. అక్కడ ఒక చిన్న రూమ్ తీసుకున్నాం. ఆ రూమ్ని వీడియో తీయలేకపోయాం. లేచి మార్నింగ్ 6:30కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయి దర్శనం తీసుకొని ఫోన్లో అయితే లోపలికి వెళ్ళలేవు. అది సంథింగ్ ఈ మధ్య ఏమో తెలీదు. అయితే ఈ ఫోన్లో అయితే ఎలో చేయట్లేదు గుడి లోపలికి. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్లో మన దర్శనం అయితే అయిపోయింది. అంతా రష్ లేరు ఈసారి. అండ్ ఎక్కడ చూసుకున్నా మనకి వాటర్లు. అండ్ తర్వాత చిన్న దర్శనం అయిపోయిన తర్వాత 100 రూపాయల లడ్లు, 25 రూపీస్ లడ్స్ తీసేసుకొని మనకి తెలిసిన ఒక చిన్న లొకేషన్లోకి వెళ్ళిపోయినాం. అది అక్కడ బోటింగ్ అయితే కంపల్సరీ మాత్రం చాలా బాగుండే డ్యామ్. ఆ డ్యామ్ పేరు గుర్తులేదు, సారీ. దానికైతే నేను మర్చిపోయాను. అది పర్ణశాల డ్యామ్ సంథింగ్ ఏదో ఉంటుంది డ్యామ్ పేరు. కానీ ఇక్కడ ఒక్క చోట మాకు కొంచెం హ్యాపీనెస్ అనిపించింది, ఎందుకంటే ప్రతి చోట వాటర్ ఉండే. అండ్ అక్కడ 5 మినిట్స్కి 350 రూపీస్ బోటింగ్ అని అన్నారు. సర్లే అని 700 పెట్టి 10 మినిట్స్కి బోటింగ్ తీసుకుని చాలా హ్యాపీగా ఉండే. ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. కానీ సేఫ్టీ మాత్రం ముఖ్యం అని చెప్పారు. వద్దన్నారు. ఇది పోలీసులు ఉన్నారు, సేఫ్టీ వేసుకోవాలని చెప్పాడు ఒక పోలీస్ అతను. సేఫ్టీ వేసుకొని మనమైతే అది సూపర్ బోట్ ఇల్లాక మీరు చూశారు కదా, దీని ఫస్ట్ 5 మినిట్స్ వీడియో. దాంట్లో అయితే మనని మొత్తం చాలా హ్యాపీగా, చాలా స్కిడ్స్ వేసాడు, కట్లు కొట్టాడు. చాలా హ్యాపీగా అనిపించింది. 700, 10 మినిట్స్ అన్నాడు. 5 మినిట్స్కి 350 రూపీస్. చాలా ఎంజాయ్ అనిపిస్తుంది మీకు. ఒక్కసారి మీరు భద్రాచలం వెళ్తే కనుక ట్రై చేయండి. ఇది ఎక్కడ ఉంటుందంటే మన థర్మల్ పవర్ ప్లాంట్ అని ఒకటి ఉంటుంది, ఇర్రుమగూడ సంథింగ్ ఆ ఏరియాలో ఉంటుంది. అండ్ చాలా స్పీడు, 60-70 మైల్స్ పర్ అవర్ స్పీడ్తో దాని లోపల అయితే సూపర్ బోట్లు అయితే మనం తిప్పాడు. వీళ్ళు వాటర్ కూడా చాలా ఉన్నాయి, వాటర్ డ్యామ్. చాలా హ్యాపీ అనిపించింది. దగ్గరగా 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అయితే మేము తీసుకున్నాం. చాలా బాగా అనిపించింది. రౌండ్లో అయినా ఏదైనా మనకి. ఇంకోటి పెద్ద బోట్ ఉంది, దాంట్లో పెద్దవాళ్ళకేమో 50 రూపీస్, చిన్నపిల్లలకేమో 30 రూపీస్. చాలా మంచిగా అనిపించింది. స్పీడ్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. అంటే మనకు ఒక వాటర్ లోపల ఒక చిన్న ఐలాండ్ లెక్క ఉంటుంది, దాని చుట్టూ తిప్పుతాడు 5 మినిట్స్ కంటే. ఇంకో 10 మినిట్స్ అంటే ఐలాండ్ చుట్టూ 10 మినిట్స్ ఐలాండ్ చుట్టూ ఒక 5-6 టైమ్స్ తిప్పుతాడు. అండ్ మనకి 5 మినిట్స్ టైంలోనేమో 2 టైమ్స్ స్కిడ్స్ వేసి, అంటే కట్లు కొట్టేసి డ్యామ్ దగ్గరికి తీసుకుపోయి అక్కడ 2 నిమిషాలు చూపించి వస్తాడు. అదిగో మనం అనుకున్న అదిగో ఐలాండ్ ఉంది అక్కడ కనిపిస్తున్న ఐలాండ్లో, ఆ ఐలాండ్ చుట్టూ 2 రౌండ్లు వేస్తాడు మనకి. ఆ ఐలాండ్ అయిపోయిన తర్వాత ఎంతసేపు అట్లా 10 మినిట్స్లో అయిపోయింది. అది అయిపోయిన వెంబటే మనం ఒక పార్కుకి అయితే వెళ్ళాం. అక్కడే ఆ డ్యామ్ దగ్గర ఉంటుంది ఒక పార్కు, దాంట్లో జింకలు అండ్ బాతులు ఇవన్నీ కనపడ్డాయి. చాలా బాగా అనిపించింది. జింకలు చాలా ఉన్నాయి. ఆ జింకలు ఒక్కటే ఉన్నాయి దాంట్లో, ఇంకా మిగతా ఏం లేవు. అండ్ దాని తర్వాత మీకు ఇలాగ చెప్పాను కదా, థర్మల్ పవర్ ప్లాంట్ అని ఒకటి, అది అక్కడ అదే. ఇప్పుడు నేను అది చాలా పెద్దగా ఉన్నాయి. మొత్తం 4 ఉన్నాయి ఇట్లా పైపులు. దీన్ని చూడంగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, పబ్జీలో పవర్ ప్లాంట్ ఒకటి గుర్తొచ్చింది. చాలా బాగుండే, దగ్గర నుంచి చూస్తే చాలా బాగుండే. అది ఎట్లా అంటే చాలా ఒక 70-80 అంతస్తుల బిల్డింగ్ అంత హైట్ ఉన్నాయి అది ఒక్కొక్కటి చూడడానికి. చాలా బాగుండే. థర్మల్ పవర్ ప్లాంట్ తర్వాత మనమైతే పర్ణశాలకి వెళ్ళడం జరిగింది. అక్కడ మనకి చూడడానికి అక్కడ కొన్ని నీళ్ళు ఉన్నాయి, జస్ట్ అది కూడా నది లెక్క ఉండే. అక్కడ చివర్లో డ్యామ్ ఒకటి ఉంది. ఇది మన పర్ణశాల. దీని లోపలికి కూడా మనకైతే ఫోన్లు లేవు.
రూపాయలు అంట. అండ్ తర్వాత పర్ణశాల అయిపోయిన తర్వాత నైట్ 100 రూపాయలు 10:30 కల్లా రిటర్న్ హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయాం. నైట్ 10:30, 11 అయిపోయింది హైదరాబాద్కి రావడానికి. అండ్ చాలా హ్యాపీ అనిపించింది టూర్కి. ఈ టూర్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు కూడా కంపల్సరీ ఒక్కసారి విజిట్ చేయండి. వెళ్తే మాత్రం బోటింగ్ కంపల్సరీ ఎంజాయ్ చేయండి కంపల్సరీ. అండ్ అదే చేతులతో కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకెన్నెన్నో వస్తాయి. ఈసారి అయితే మీకు డైరెక్ట్గా నేనే వాయిస్ ఓవర్ ఇస్తా ఫేస్తో. బాయ్. కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్.